పెన్షన్ని అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 40,000 50,000 లంచాలు ఇచ్చి దొంగ సదరన్ సర్టిఫికెట్లు పుట్టించుకుని, లేకపోతే దొంగ సర్టిఫికెట్లు పొంది ఏదో ఒక రూపంలో అనర్హులు పొందుతున్న పెన్షన్దారులకి పెన్షన్లు ఇవ్వాలా, ఈరోజు రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ రీవెరిఫికేషన్ జరిగింది. అత్యధిక బోగస్ పెన్షన్దారులు ఉన్నది పులివెందల్లో 1708 మంది, రాష్ట్రంలో అత్యధిక బోగస్ పెన్షన్దారులు ఉన్నది. మచిలీపట్నంలో 1539 మంది, చంద్రగిరిలో 1604 మంది, అత్యల్పం కాకినాడలో 19 మంది, అదేవిధంగా వైజాగ్ సౌత్లో 39 మంది, తాడికొండలో 55 మంది ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇటువంటి ప్రయత్నం ఏ విధంగా తప్పని వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఎవరైనా సరే ఏ విధంగా చెప్తారో చెప్పమని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను ఈ ప్రభుత్వం ఏదైనా పెన్షన్ తీస్తానికి సిద్ధంగా లేదు. దేశంలో అత్యధికంగా పెన్షన్దారులు కానివ్వండి, పెన్షన్ అమౌంట్ కానీ ఇచ్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. కాకపోతే ఈ పెన్షన్లు అర్హులకి మాత్రమే చెందాలి. ప్రత్యేకంగా దివ్యాంగ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో 6,000 10,000 15,000 రూపాయలు ఇస్తున్నామో అవి అర్హత కలిగిన వారికి మాత్రమే చెందాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి నిన్న మొన్న కూడా పత్రికల్లో చూస్తూ ఉన్నాం, ఎంతసేపు ఈ రాష్ట్ర ఇమేజ్ని డ్యామేజ్ చేయటానికి, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందనో మునిగిపోతుందనో ప్రచారం చేయటానికి తాపత్రయపడటం నిజంగా అసలు రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా చేస్తుందా అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను.